లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1960వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన చేసిన ప్రసంగము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. క్రీస్తు మన పరిశుద్ధతయై ఉన్నాడు. ఆయన మనలను పరిశుద్ధపరచాలని కోరుచున్నాడు. ఒక పరిశుద్ధపరచబడిన మనిషి మాత్రమే దేవుని చేత వాడబడగలడు. నీవు రక్షింపబడి ఉండవచ్చు గాని నీవు పరిశుద్ధపరచబడనట్లయితే దేవుడు నిన్ను ఉపయోగించుకొనలేడు. ఒక పాత్ర మురికిగా ఉన్నట్లయితే నీవు ఆ పాత్రను పారవేయవు. అది పరిపూర్ణముగా శుభ్రం అయ్యేంత వరకు నీవు దాన్ని మరలా శుభ్రపరుస్తావు. తరువాత మాత్రమే నీవు దాన్ని ఉపయోగిస్తావు. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధపరచబడుట అలాంటిదే. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఒక పరిశుద్ధమైన లక్ష్యం కొరకు వాడుకుంటాడు. ఒక ఆపరేషన్ థియేటర్ను మరియు అందులోని వస్తువులను శుభ్రం చేయుటలో చాలా శ్రద్ధ తీసుకొనబడును. ఆపరేషన్ చేయు వారి శరీరం మీద వైద్యుల యొక్క శ్వాస పడకుండా మాస్కులను ఉపయోగిస్తారు. దేవుడు మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరచాలని కోరుచున్నాడు. నీవు ప్రసంగ వేదిక పైన ఉన్నప్పుడు నీ కన్నులు పరిశుద్ధంగా లేనట్లయితే నీవక్కడ నిలబడడానికి అర్హుడవు కాదు అని అర్థం. నిన్ను నీవు మహింపరచుకొనుటకు ఒక పాట పాడినట్లయితే నీవక్కడ నిలబడడానికి అర్హుడవు కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యము సత్యము. యేసు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన వెలుగులో మనలోని ప్రతి భాగము ఎంతో పాపంతో నింపబడి ఉన్నట్లుండును. అది నన్ను వణకునట్లు చేయును. యెషయా దేవుని చూచి, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని అని యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. యెషయా చూచినది సింహాసనం పైనున్న రాజును మాత్రమే కాదు గాని అక్కడ బలిపీఠము దాని మీద ఉన్న పరిశుద్ధపరచు అగ్నిని కూడా చూశాడు. బలిపీఠం నుండి అగ్ని తీసుకొని యెషయా పెదవులను తాకుటకు దేవుడు ఒక దూతను నియమించాడు. అతని పెదవులు పరిశుద్ధపరచబడినవి. దేవుడు మనలను తన వాక్యం ద్వారా పవిత్రపరచును. మనము పరిశుద్ధపరచబడకపోతే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేము. అది చాలా లోతైనది. ఆయన ఆత్మ ద్వారా దేవుని వాక్యము మన జీవితంలో అన్వయించబడును. దేవుని వాక్యములో క్రీస్తు ఉన్నాడు. మనలను పరిశుద్ధపరచుటకు ఈ వాక్యము మన హృదయంలో పెట్టబడుచున్నది. అపవిత్రమైనది ఎన్నడూ మనలో నుండి రాకూడదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మీరు కేవలము శరీరాన్ని మాత్రమే కలిగి ఉండలేదు గాని మనస్సు మరియు ఆత్మను కూడా కలిగి ఉన్నారు. ఈ 3 భాగాలు శుద్ధీకరించబడవలసి ఉన్నవి. ఒక మనిషి విగ్రహారాధన జరుగు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహములకు అర్పించిన దాన్ని తినినప్పుడు మనిషి యొక్క ఆత్మ అపవిత్రపరచబడును. నీవు అక్కడ నిలబడి పూజను చూచిన ఎడల నీవు ఆత్మీయ గ్రహింపును కోల్పోతావు. ఈ రీతిగా దేవుని గ్రహించుటకైన శక్తి పోగొట్టుకొనిన చాలామంది క్రైస్తవులను దక్షిణిండియాలోని కొన్ని స్థలాల్లో నేను చూచాను. వారిలో కొంతమందికి దయ్యాలు పట్టినవి కూడా. నీ ఆత్మ ఒక వింతైన ఆత్మ ప్రభావం క్రిందకు వచ్చినప్పుడు చీకటి నుండి వెలుగును, అసత్యము నుండి సత్యమును మరియు దుర్నీతి నుండి నీతిని వేరుచేయు శక్తిని నీవు పోగొట్టుకుంటావు. ఒక స్థలములో పేరు ప్రఖ్యాతులు గల ఒక స్త్రీ కూటములు పెట్టుటను నేను చూచాను. అయితే ఆమె ఒక దెయ్యము చేత పట్టబడి ఉన్నది. మనలో ఒక్కొక్కరు ఏ ఆత్మ చేత నడిపించబడుచున్నారో తెలుసుకొనుటలో సహవాసములో మనము జాగ్రత్త కలిగి ఉంటాము. కొంతమంది బోధకులు కూడా దురాత్మలు గలవారు అయి ఉండవచ్చు. ఒక స్థలములో ఒక రోగి మీద ప్రార్థించుటకు నేను పిలువబడినాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చీకటితో నిండి ఉన్నట్లు నేను కనుగొన్నాను. అది పగటి వేళ. అక్కడ చాలినంత సూర్యుని వెలుగు ఇంటిలో ఉన్నది. అయితే నేను మరొక చీకటిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాను. స్వస్థత కొరకు మీరు భూత వైద్యుని వద్దకు వెళ్ళారా అని నేను వారిని అడిగాను.
నన్ను పిలిచిన వృద్ధ స్త్రీ వెళ్ళలేదని చాలా ఖచ్చితంగా చెప్పింది. కొంతమంది వృద్ధులు ధైర్యంగా అబద్ధాలు చెప్తుంటారు. అయితే రోగి మాత్రం సత్యాన్ని ఒప్పుకున్నాడు. భూత వైద్యమునకు వెళ్ళిన తరువాత వారొక దేవుని బిడ్డను ప్రార్థించుటకు పిలుస్తారు. వారు చీకటి నుండి వెలుగును వేరుగా చూడలేరు. వారికి రెండూ ఒకే విధంగా ఉంటాయి. ఇండియాలో క్రైస్తవులు భూత వైద్యంతో ఆటలాడుతూ ఉంటారు. నీ హృదయంలోనికి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన తన వాక్యాన్ని నీలో పెట్టును. నీవు సజీవునిగా తయారవుతావు మరియు వెలుగు విషయమైన గ్రహింపును కలిగి ఉంటావు. అప్పుడు దేవుని ఆత్మతో నీ ఆత్మ సంభాషించుట సులభంగా ఉంటుంది. యేసు నీలో ఉన్నంత కాలము నీవు భద్రంగా ఉంటావు. దేవుని పిల్లల యొక్క గుంపులో నిన్ను నీవు భద్రపరచు.